దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము మొదటి వాగ్దానంగా మన పిల్లల నిమిత్తమై 119వ కీర్తన 8 నుంచి ఇంచుమించు 16 వచనాలు. ఈ వాగ్దానాలు అన్నీ మన బిడ్డల విషయంలో సంపూర్ణంగా నెరవేరాలని ఈరోజు మనం దీన్ని నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. 119వ కీర్తన 9వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? క్వశ్చన్ మార్క్. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక ప్రశ్న. మొట్టమొదటిగా ఏంటా ప్రశ్న అంటే, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? యవ్వన దశలోకి వచ్చిన బిడ్డలు, చిన్ననాటి నుంచి ఎదిగి యవ్వన దశకు వచ్చిన బిడ్డలు, వారి నడత అంటే వారి ప్రవర్తన, వారి జీవిత విధానము, వారు తీసుకునే డెసిషన్స్, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు దేని చేత పరిశుద్ధపరచబడుతుంది, లేదా దేని చేత శుద్ధీకరించబడుతుంది, లేదా దేని చేత స్థిరపరచబడుతుంది అని ఒక ప్రశ్నతో ఆరంభిస్తూ భక్తుడు చెప్తున్న మాట, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ వాక్యమును బట్టి, దేవుని వాక్యము యొక్క ఇంపార్టెన్స్ మన బిడ్డలకి ఇప్పుడు తెలియడం లేదు, కానీ ఫస్ట్ మనం తెలుసుకుంటే అది మన బిడ్డలకు నేర్పించవచ్చు కదా. దేవుని వాక్యము ఎంత మూర్ఖుడినైనా మార్చగలదు. ఆమేన్. ఎంత చెడిపోయిన జీవితాలనైనా బాగు చేయగలదు. ఆమేన్. ఎంత భయంకరమైన పాపంలో పడిపోయిన వాడినైనా దేవుని వాక్యం అంటే దేవుని నోట్లో నుంచి వచ్చిన మాట వాడి జీవితాన్ని కట్టగలదు, బాగు చేయగలదు. కాబట్టి వాక్యం యొక్క విలువను వారు గుర్తించాలి. ఎవరు? బిడ్డలు గుర్తించాలి. బిడ్డలు గుర్తించాలి అంటే ఫస్ట్ ఎవరు గుర్తించాలి? తల్లిదండ్రులు గుర్తించాలి. ఆమేన్. సో ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము. చాలా సుపరిచితమైన మాటే, కానీ ఇప్పుడు మనకి చాలా అవసరం. 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడికి ఎవరు నేర్పాలి? ఫస్ట్ టీచర్స్ ఎవరు అంటే పిల్లలకి తల్లిదండ్రులే కదా. మనము వాళ్ళకి ఏ రీతిగా నడవాలో నేర్పాలి. పొద్దున్నే లేచి బ్రష్ చేయమని చెప్పడం మనమే నేర్పిస్తాం. తల్లే కదా నేర్పిస్తుంది. బ్రష్ చేయించి అమ్మ ఇలా చేసుకోవాలి అని చెప్తుంది. తర్వాత స్నానం చేయమనడం మనమే నేర్పిస్తాం. తర్వాత ఫుడ్ ఎలా తినాలో మనం నేర్పిస్తాం. ఎలా డ్రెస్ చేసుకోవాలో నేర్పిస్తాం. అంటే ప్రతి పని వాళ్ళకి మనము నేర్పిస్తున్నాం కాబట్టే వాళ్ళు ఈరోజు నేర్చుకుంటున్నారు. అలాగే దేవుని యొక్క మార్గాన్ని కూడా వాడు ఎలా నడవాలో ఆ త్రోవను కూడా వాడికి నేర్పించాలంట. దేవునిలో ఆ బిడ్డ ఎలా నడవాలో ఆ త్రోవను కూడా మనము నేర్పించాలంటే రైట్ వేలో ఆ బిడ్డ దేవునిలో ఎదిగేటట్లుగా వాడిని ట్రైన్ చేయాల్సిన బాధ్యత దేవుడి తల్లిదండ్రుల మీద పెట్టారు. ఆమేన్. ఒకవేళ నువ్వు చిన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు నేర్పిస్తే, ఒక సామెత ఉంటుంది కదా, మొక్కయి వంగనిది మానే అసలు వంగదంట. అంటే చిన్నప్పుడే మనం టీచ్ చేస్తే వాళ్ళకి అండర్స్టాండ్ అయిపోద్ది. ఒకవేళ నేను పెద్దయ్యాక వాళ్ళ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళ అండర్స్టాండింగ్ పెరిగిన తర్వాత చెప్దామంటే వాళ్ళు వినరు, ఎట్టి పరిస్థితుల్లో వినరు. అందుకే ఎప్పటి నుంచి నేర్పించాలి? మనం చిన్ననాటి నుంచే మనం ట్రైన్ చేయాలి వాళ్ళని. ఎలా ట్రైన్ చేయాలంటే దేవుని మార్గంలో వారు నడిచేటట్టుగా ట్రైన్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఫుట్నోట్లో వృద్ధుడైనప్పుడు కూడా తొలగిపోడంట. ఆమేన్. పెద్దవాడు అంటే మనం ఏదో యవ్వనస్తులు అయినప్పుడు అని అనుకుంటాం. యవ్వనస్తులు కాదు, వాళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా దేవునికి మాట మనం చిన్ననాటిలో ఏదైతే నేర్పించామో అది వాళ్ళ హృదయాలు ముద్ర పడిపోద్ది.
చిన్నప్పుడు మనం ఏదైతే చెప్పామో అది వాళ్ళ హృదయాల్లో ముద్ర పడిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ఆన్ ద స్పాట్ వాళ్ళకి ఏది కావాలితే ఆ వాక్యాన్ని వాళ్ళకి గుర్తు చేసి ఆత్మదేవుని సహాయం ద్వారా వారి పాపంలో పడిపోకుండా దేవుడు కాపాడి భద్రపరుస్తారు. మీన్ సో ఇప్పుడు దానికి మూలం ఏంటి అంటే వాక్యము. దానికి మూలం ఏంటి? వాక్యం. అంటే వాక్యాన్ని బోధించాలి. వాక్యాన్ని బోధించినప్పుడు వారి జీవితాలు ఎలా ఉంటాయని 119వ కీర్తన 10వ వచనంలో మనం చదివితే, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము. భక్తుడు చెప్తున్నాడు, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. వాక్యం కోసం వెతకాలి. నిన్ను వెతకడం అంటే ఏంటి? దేవుని వెతకడం అంటే ఏంటి? దేవుని మాట వెతకడం. సో ఆ వెతికేటట్లుగా పిల్లల్ని మనము ట్రైన్ చేయాలి. దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుని వాక్యం అంటే బైబిల్ గ్రంథం చదవాలి, చర్చ్కి వెళ్ళాలి, లేకపోతే సండే స్కూల్కి వెళ్ళాలి, యూత్ మీటింగ్స్కి వెళ్ళాలి. ఇలా మనం వాళ్ళని ట్రైన్ చేయాలి. చేస్తే అక్కడ దేవుని వాక్యం సమృద్ధిగా దొరుకుతుంది. అది వాళ్ళు పూర్ణ హృదయంతో వెతికితే అప్పుడు వాళ్ళు దేవుని ఆజ్ఞలు విడిచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి రాకుండా ఉంటుంది. దేవుని వాక్యాన్ని వాళ్ళు అభ్యాసం చేసేటట్లుగా మనం వాళ్ళని ట్రైన్ చేయాలి. దేవుడు ఏం సెలవిస్తున్నారు మనకి? ద్వితీయోపదేశకాండంలో ఒక ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవన నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గవనుల మీద వాటిని వ్రాయవలెను. ఆమేన్. ఎంతమంది వాక్యాలు, దేవుని వాక్యాలు ఇంట్లో పెట్టుకుని ఉన్నారు? మీరందరూ ధన్యులు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మన పిల్లలు లెగ్గానే ఆ వాక్యం ఎదురుగుండా కనిపించింది అనుకోండి, వాక్యాన్ని చూసి వాడు ట్రైన్ అవుతాడు. అది ఏదో ఒక టైంలో వాళ్ళకి వాక్యం కనెక్ట్ అయ్యిద్ది. సో మనం ఏదైనా చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు వినట్లేదు, అది శుభ్రంగా రాసి ఒక చోట పెట్టేసాం అనుకోండి, అది చూసినప్పుడల్లా మనం చెప్పిన మాట వాడికి గుర్తొస్తుంది. అంటే ఆ వాక్యం వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యిద్ది. కాబట్టి వాళ్ళ వాక్యంలో ట్రైన్ అవ్వాలి అంటే మనం కూర్చున్నప్పుడు చెప్పాలంట, లేచినప్పుడు చెప్పాలంట, త్రోవలో వెళ్తున్నప్పుడు చెప్పాలంట. మనం ఏం చెప్తాం? మనమేమో అన్ని ముచ్చట్లు చెప్తాం, కానీ ఇది మాత్రం చెప్పాం. ఇక అన్నీ చెప్తాం. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది నాన్న, నీ ఫ్రెండ్ ఏమన్నాడు నాన్న, నీ టీచర్ ఏం చెప్పింది, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అన్నీ మాట్లాడతాం. కానీ ఈరోజు దేవుని వాక్యం నీతో ఏం మాట్లాడింది, ఈరోజు దేవుని వాక్యంలోంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, ఇవేం మాట్లాడం మనం. ఇలాంటి డిస్కషన్స్ చెయ్యం. కాబట్టి మన పిల్లలు తప్పిపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాతో సహా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయాల్లో మనం తప్పిపోతున్నాం కాబట్టి ఆ బిడ్డలు దేవుని సన్నిధిలో వారి నడకల్ని సరిచేసుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ లోకపరమైన ఆలోచనలోకి తప్పిపోతున్నారు. సో ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, అంటే నీ ధ్యాస అంతా వాళ్ళకి ఎలా దేవుని వాక్యాన్ని ట్రైన్ చేయాలా అన్న దాని మీద పెట్టాలి. అలా పెట్టాలంటే ఫస్ట్ ఆ వాక్యం మనకి తెలియాలి. నీకు తెలియకుండా నువ్వు పిల్లలకు బోధించలేవు కదా. సో ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి, నీ బిడ్డలకి ట్రైన్ చేయాలి. ఆమేన్. సో ఒక చిన్న చిన్న విషయాల్లో, ఇప్పుడు వాడు సడన్గా వచ్చాడు నీ దగ్గరికి, ఏదో చిన్న అబద్ధం చెప్పేశారు. ఆ విషయంలో మనం ఏం చెప్పాలి? నాన్న నువ్వు అబద్ధం ఆడకూడదు కాదు, దేవుని వాక్యం చెప్తుంది అబద్ధం ఆడకూడదని, అదొక ఆజ్ఞ, కాబట్టి నువ్వు అబద్ధం ఆడకూడదు. అలా చెప్తే దేవుని వాక్యం వాళ్ళకి క్రియల్లో పెట్టడం ఎలాగో అర్థమైంది. ఇప్పుడు ఏదో మా వాడు చిన్నోడు కదా, వాడికి నచ్చిన ఎరేజర్స్, పెన్సిల్స్ ఏవో తెస్తూ ఉంటాడు, తీసుకొచ్చి నాకు చూపిస్తాడు. మమ్మీ ఈరోజు నా ఫ్రెండ్ ఇచ్చాడు ఇది అని చెప్తాడు.
నిజంగా నీ ఫ్రెండ్ ఇచ్చాడా, నీకు నచ్చి తీసేసావా అని అడుగుతాను నేను ఫస్ట్. లేదు నా ఫ్రెండ్ ఇచ్చాడు అని చెప్తాడు. దొంగిలించకూడదని దేవుడి మాట సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు దొంగిలించకపోయినా పర్లేదు, వాడు ఇచ్చినా సరే రేపు పట్టుకెళ్ళి ఇచ్చేసేయి, అది నీది కాదు, నీకు కావాల్సితే డాడీని అడిగి కొనిపించుకో అని చెప్పి. అంటే దొంగిలించకూడదు, అది ఒక ఆజ్ఞ అని వాడికి అర్థం అవ్వాలి. సో అట్లా చిన్న చిన్న విషయాల్లో మనం దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధించాలి. బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అది ముద్ర పడిపోద్ది. వాడు పెద్దవాడైనప్పుడు కూడా ఓకే, చిన్నప్పుడు మా మమ్మీ చెప్పింది దొంగిలించకూడదు, సో అది చేయరు. ఇంకా అబద్ధం ఆడకూడదు, అది చేయరు. కంటిన్యూస్గా కోప్పడుతూ ఉంటే కోప్పడకూడదు, అది దేవుని ఆజ్ఞ అని మనం వాళ్ళకి గుర్తు చేయాలి, చెప్పాలి, అండర్స్టాండ్ అయ్యేటట్టు బోధించాలి. అలా బోధించినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు తప్పిపోకుండా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఆజ్ఞ, ఖచ్చితంగా మనం పాటించాలి. ఇంకొక మాట చదువుతాను. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 4వ వచనం. 78వ కీర్తన 4వ వచనం. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పుదుము. ఆమేన్. ఒకటి, దేవుని వాక్యాన్ని గురించి బోధించాలి. రెండవది ఏం చేయాలంట, దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను గురించి మనం వారికి వివరించి చెప్పాలంట. దేవుని జీవితంలో చాలా అద్భుతాలు చేశారు కదా, ఎన్నో ఉంటాయి. అన్ని అద్భుతాలు నీ పిల్లలకి షేర్ చేసావా నువ్వు? ఖచ్చితంగా చెప్పాలి. మనం ఈ విషయంలో కూడా ఫెయిల్ అయిపోతాం. మనం గ్రూప్లో సాక్ష్యం చెప్తాం, మన పక్కింటోడికి చెప్తాం, ఎదురింటోడికి చెప్తాం, అందరికీ చెప్తాం, కానీ మన పిల్లలకి చెప్పం. సో ఎందుకు చెప్పలేమంటే వాళ్ళకి తెలుసులే అని ఒక నెగ్లిజెన్సీ, వాళ్ళకేం అండర్స్టాండ్ అవుద్దిలే అని ఒక నెగ్లిజెన్సీ ఉంటుంది. సో పిల్లలతో అంత టైం స్పెండ్ చేయడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి కూడా స్కిప్ చేసేస్తాం. సో అలాంటి విషయాలు ఒకవేళ ఫెయిల్ అవుతున్నామేమో. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, ఆయన క్రియలను గురించి, ఆయన బలమును గురించి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను గురించి దాచిపెట్టకుండా బిడ్డలకి వాటిని చెప్పాలంట. ఒకటి, దేవుని వాక్యమును గురించి చెప్పాలి. రెండు, ఆయన చేసిన కార్యాల గురించి మనం వారికి బోధించాలి. అలా చెప్పినప్పుడు వారి హృదయంలో ఏం జరుగుతుందంటే విశ్వాసం పెరుగుతుంది. దేవుడు చేసిన కార్యాల గురించి వివరిస్తున్నప్పుడు, ఫలానా టైంలో ఈ ప్రాబ్లంలో దేవుడు నాకు ఈ రీతిగా హెల్ప్ చేశారు అని మనం వాళ్ళకి బోధిస్తున్నప్పుడు వాళ్ళకి ఫెయిత్ పెరిగిద్ది. చాలా టెన్షన్ పడతా ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏం చదవలేదు అని బాగా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉన్నప్పుడు వెళ్ళి నీ జీవితంలో దేవుడు ఏం చేశారు, అవును ఫలానా సిచ్యువేషన్లో నేను కూడా ఇలాంటి ప్రాబ్లం గుండా వెళ్ళాను, కానీ దేవుడు నాకు ఈ రీతిగా హెల్ప్ చేశారు అని నీ జీవితంలో జరిగిన కార్యాన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళకి విశ్వాసం పెరిగిద్ది. దేవుడు ఇంత గొప్ప దేవుడా అని వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. సో మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ అంతా పిల్లలకి షేర్ చేయాలి. ఆమేన్. ఈ రోజు నుంచి మన కార్యాలు చేద్దాం, దేవుని వాక్యాన్ని బోధిద్దాం. చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని వాక్యం ఎలా ఫాలో అవ్వాలో వాళ్ళకి నేర్పిద్దాం. నెక్స్ట్ దేవుని కార్యాలను కూడా బోధిద్దాం. ఆమేన్. ఆయన ఎలాంటి అద్భుతాలు చేశారో మనం ఎప్పుడో బైబిల్లో తీసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు అంటే అవునా అప్పుడెప్పుడో జరిగిందిలే అంటారు వాళ్ళు. కానీ నా జీవితంలో ఇలాంటి ఎర్ర సముద్రం లాంటి పరిస్థితిని దేవుడు ఇలా చేశారు అంటే అప్పుడు వాళ్ళకి విశ్వాసం కలిగింది. ఆమేన్. ఎప్పుడో జరిగింది చెప్తే వాళ్ళకి అర్థం కాదు, కానీ నీ జీవితంలో జరిగింది ఖచ్చితంగా అర్థమైద్ది వాళ్ళకి, నిన్ను దగ్గరగా ఉండి చూస్తున్నారు కాబట్టి. సో ఈరోజు తల్లిదండ్రులుగా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత వాక్యాన్ని బోధించాలి, వాళ్ళ జీవితంలో ఎలా అనుసరించాలో నేర్పించాలి. నెక్స్ట్ రెండోది, దేవుడు చేసిన కార్యాలను కూడా వాళ్ళకి వివరించి చెప్పాలి. 119వ కీర్తనకు వచ్చేద్దాం. 119వ కీర్తన. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యాన్ని ఎలా చూసుకోవాలంటే పూర్ణ హృదయంతో వెతికే వ్యక్తులుగా బిడ్డలు ఉండాలి. 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. భక్తుడు చెప్తున్నారు చూడండి, వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో ఆ బిడ్డలు పాపం చేయడానికి ఎట్టి పరిస్థితిలో త్వరపడరు. ఆమేన్. పాపం నుంచి అంటే మన పిల్లలు ఏ పాపం చేయకూడదు, ఏ పాపం చేయకూడదు, ఏ పాపం చేయకూడదు అని నువ్వు ఎంత మొత్తుకున్నా వాడికి అర్థం కాదు. కానీ దేవుడు చూస్తున్నాడు,
నువ్వు పాపం చేస్తే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని వాడికి టీచ్ చేస్తే, దేవుని వాక్యం వాడి హృదయంలో ఉంటే వాడు ఎప్పుడు కూడా పాపం చేయడు. ఆమేన్. సో వాడు పాపం చేయకుండా ఆపేది ఏంటంటే దేవుని వాక్యం. నెక్స్ట్ 12వ వచనం, యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. మనము టీచ్ చేసేదానికన్నా మనం టీచ్ చేయాలి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని టీచ్ చేస్తారు. ఇప్పుడు మనకైనా ఆన్ ద స్పాట్ వాళ్ళు స్కూల్లో ఉన్నారు, ఏదో ఇష్యూ జరుగుతుంది, అక్కడ ఎలా మాట్లాడాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు, ఎవరు చెప్తారు? ఇప్పుడు నీ దగ్గర వరకు సాయంత్రం వచ్చి నీకు షేర్ చేసే అంత టైం లేదు. ఆ టైంకి వరకు హెల్ప్ చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దేవుని ఆత్మ మీద ఆధారపడడం కూడా వాళ్ళకి నేర్పించాలి. ఆమేన్. నీ మీద ఆధారపడడం కాదు, నువ్వు చెప్పిన మాట వినేసి వాళ్ళు ఓకే మమ్మీ అని చెప్పేయడం కాదు, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడడం నేర్పించాలి. దేవుడు ఆయనంతటా ఆయన వాళ్ళకి బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి వినే ఆ స్వరం వినే ఆధిక్యతలోని కూడా వాళ్ళు రావాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ 13th verse, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించెదను. సో దేవుడు వాక్యం వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కదా, ఆ వాక్యాన్ని మరలా వివరించే జ్ఞానం కూడా వాళ్ళకి కావాలంట. ఇప్పుడు నువ్వు చదివేసే వాక్యము, దాంట్లోంచి దేవుడు నీకు ఏదో ఒక మాట సెలవిచ్చారు, ఇగో ఈరోజు దేవుడు నాతో ఈ మాట మాట్లాడారు అని నువ్వు చెప్తే అది నీకు గుర్తుండిపోద్ది. చదివేసి వదిలేస్తే గుర్తుండదు. అది చదివింది నీకు అండర్స్టాండ్ అయింది పక్కన వాళ్ళకి చెప్పావు అనుకో, అది బాగా గుర్తుంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, పిల్లల చేత వాక్యం చదివించాలి, దాంట్లో వాళ్ళకి ఏం అర్థమైందో అడగాలి. సో వాళ్ళ నోటితో ఆ వాక్యాన్ని మళ్ళీ మనకి చెప్తే వాళ్ళకి గుర్తుండిపోద్ది అనమాట. ఆ రీతిగా వాళ్ళని మనం ట్రైన్ చేయాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ 13th verse, 14th verse, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను, నీ ఆజ్ఞలు నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. సర్వ సంపదలు దొరికినట్లుగా దేవుని వాక్యం గురించి వాళ్ళు ఆనందించాలంట. ఆమేన్. మమ్మీ ఈరోజు నాకు ఒక 1000 రూపాయలు ప్రైజ్ మనీ వచ్చింది, నేను పలానా కాంపిటీషన్లో గెలిచాను అని వాళ్ళు ఎంత సంతోషంగా చెప్తారో, అంతకన్నా ఎక్కువ సంతోషం ఎక్కడ రావాలి వాళ్ళకి, దేవుని మాట దగ్గర రావాలి. కరెక్ట్గా మనం ఒక ప్రాబ్లంలో వెళ్ళాం అనుకోండి, దేవుడికి నేను ఇంతగా కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ నా దశలో ఇదే మూలం అన్నమాట. నేను ఏ ప్రాబ్లంలో దేవుని దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లం గురించి పర్ఫెక్ట్గా ఆయన ఆన్సర్ ఇచ్చేవారు. ఆ మాట నాకు దొరికినప్పుడు ఎంత సంతోషం అంటే, ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టినా దాంతో ఈక్వల్ అవ్వదు, అంత హ్యాపీ వచ్చేది. అంతగా దేవుడితో నేను కనెక్ట్ అవ్వడానికి కేవలం ఆయన మాటే కారణం. ఇది నేను 100% చెప్పగలను. సో దేవుని సన్నిధిలో ఈ రీతిగా నిలవబడ్డా అంటే కేవలం దేవుని వాక్యమే. నా యవ్వన దశలో నేను నిలవబడ్డానికి, అన్నింటినీ ఎదిరించి జయించడానికి, నా జీవితం పాపంలోకి వెళ్ళిపోకుండా, విగ్రహారాధనలోకి వెళ్ళిపోకుండా నన్ను రక్షించింది, నన్ను కాపాడింది దేవుని వాక్యమే. సో ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలకి వాక్యాన్ని బోధించండి. తద్వారా వారి జీవితంలో వారి నడకలు స్థిరపరచబడతాయి, వారి ప్రవర్తన మార్చబడుతుంది, వారిలో ఉన్న మూర్ఖత్వం వెళ్ళిపోతుంది. దేవుని యందు భయభక్తులు కలిగితే వాళ్ళు పాపం చేయలేరు. దేవుని వాక్యం వాళ్ళు వివరించి చెప్తూ ఉంటే వారికి జ్ఞానం పెరుగుతుంది. దేవుని వాక్యం వారికి అన్నింటికన్నా గొప్పగా, అంటే సర్వ సంపదల కన్నా గొప్పగా వాళ్ళు హర్షించే స్థితిలోనికి దేవుని వాక్యం తీసుకొస్తుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు వాక్యము నిమిత్తమే నా బిడ్డ వాక్యంలో ఫలించాలి అని మనం ప్రార్థన చేయాలి. ఈ యొక్క వాగ్దానం యొక్క సంపూర్ణంగా కన్క్లూషన్ ఏంటి అంటే, వాక్యము ద్వారా నా బిడ్డ జీవితం మారాలి, వాక్యము ద్వారా నా బిడ్డ ప్రవర్తన మారాలి, వాక్యము ద్వారా నా బిడ్డ స్థిరపరచబడాలి. వాక్యంలో స్థిరపరచబడిన బిడ్డని దుష్టుడు ఏమీ చేయలేడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అట్టి ధన్యత మన బిడ్డలకి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి వాగ్దానం మన పిల్లల జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. రెండవ వాగ్దానముగా కీర్తనల గ్రంథంలో నుంచే 127వ కీర్తన, 127వ కీర్తన
3వ వచనము, 4వ వచనం, 5వ వచనం నేను చదువుతా ఉన్నా. 127వ కీర్తన 3, 4, 5 వచనాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భ ఫలము ఆయనిచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు. వారితో తన అంబుల పొదిని నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించెదరు. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడు ఈ వాగ్దానాన్ని కూడా మన బిడ్డల జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చునుగాక. ఆమేన్. సో ఇప్పుడు పిల్లలు, పాత నిబంధన అంతా పిల్లల గురించి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అంటే, వాళ్ళకి సంతానాభివృద్ధి ఎంతగా జరిగితే అంత ధనవంతులు అన్నమాట. పాత నిబంధన ప్రకారంగా ఎంత సంతానం ఉంటే అంత భాగ్యవంతులు, అంత ధనవంతులు వాళ్ళు. సో పిల్లలు లేకపోవడం అనేది చాలా శాపగ్రస్తమైన పరిస్థితిగా పాత నిబంధనలో చూస్తారు. క్రొత్త నిబంధన గురించి కాదు నేను చెప్పేది, పాత నిబంధన గురించి. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో పిల్లలు దేవుడిచ్చిన గొప్ప బహుమానాలు, వారి స్వాస్థ్యాలుగా చూస్తారు. ఇప్పుడు ఆ పిల్లల్ని బేస్ చేసుకుని ఏం చేశారంటే, వారికి కనాను అనే ఆ దేవుడిచ్చిన వాగ్దాన దేశమును వారికి పంచి ఇవ్వడానికి మోషేకి దేవుడు సెలవిచ్చిన రీతిగా ఒక్కొక్క వంశం వారికి, ఒక్కొక్క గోత్రం వారికి, వారికి ఉన్న సంతానాన్ని బట్టి, వారికి ఉన్న ఆ లెక్క ప్రకారంగా పంచి ఇచ్చారంట. ఇది ఎక్కడ మనం చదువుతామంటే సంఖ్యాకాండం 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము. వీళ్ళందరూ ఐగుప్తు నుంచి విడుదల పొందుకొని కనాన్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం 26వ అధ్యాయం 53వ వచనంలో మనం చదివితే 52 నుంచి చదువుతున్నాను చూడండి. యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశంను వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం ఇవ్వవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వవలెను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యములు ఇవ్వవలెను. ఆమేన్. సో ఎక్కువ జనం ఉంటే ఎక్కువ స్వాస్థ్యం, అంటే ఎక్కువ భూమి వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 10 మంది పిల్లలకు వాళ్ళకి తగ్గట్టుగా భూమి వస్తుంది. ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, కొంచెమే భూమి వస్తుంది. అంటే వాళ్ళ పిల్లల స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు పొందుకునే స్వాస్థ్యం ఉంటుంది అనమాట. ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ స్వాస్థ్యం వస్తుంది, తక్కువ మంది పిల్లలు ఉంటే తక్కువ స్వాస్థ్యం వస్తుంది. సో కాబట్టి ఆ పిల్లల యొక్క అభివృద్ధి కొరకు, అంటే గర్భఫలం కొరకు వాళ్ళు ఎక్కువగా ఆశపడుతూ ఉండేవాళ్ళు, ఎక్కువ మంది సంతానానికి అంటూ ఉండేవాళ్ళు. సో అలాగే మనం యాకోబుని చూస్తే 12 మంది సంతానం. సో ఆ 12 మంది ఆ గోత్రాలకి పుట్టిన పిల్లలు, వారి సంతానం 70 మంది వెళ్తే ఐగుప్తు దేశానికి కొన్ని లక్షల మంది బయటకు వచ్చారు. 6 లక్షల కాల్బలం బయటకు వచ్చారు. సో వాళ్ళందరికీ కనాను ప్లేస్ని దేవుడు వారి లెక్క చొప్పున, వారి గోత్రాల చొప్పున వారికి పంచి ఇవ్వమని మోషే గారికి సెలవిచ్చారంట. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అది ఎలాంటి గర్భఫలం అంట? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ఎలా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతంలో బాణములులా ఉంటారు. నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసాం. 128వ కీర్తనలో ఎలాంటి పిల్లల్ని ఎలా పోల్చారు దేవుడు అంటే, వలీవ మొక్కల్లాగా పోల్చారు. చిన్న పిల్లలు ఎలా ఉంటారు? మొక్కల్లా ఉంటారు. అది ఎదిగిన తర్వాత వృక్షం అవుతుంది, చెట్టు అయింది, చెట్టు తర్వాత వృక్షం అయింది. సో అది కొన్ని సంవత్సరాలు నిరంతరం జీవించేదిగా ఉంది అని మనం ధ్యానం చేసాం. ఇప్పుడు ఈ చిన్న బిడ్డల్ని వాక్యంలో ట్రైన్ చేస్తే వాళ్ళు ఎలా షైన్ అవుతారు? మనం చిన్న బిడ్డల్ని చిన్ననాటి నుంచి వారు నడవాల్సిన త్రోవ వారికి నేర్పించి వారిని వాక్యంలో గనక పెంచితే, వాళ్ళు ఆ మొక్కలు ఎదిగి ఎలా అవుతాయంటే చెట్లు అవి తర్వాత వృక్షాలు అవుతాయో, అలాగ వీళ్ళు యవ్వన దశలోకి వచ్చేసరికి వాళ్ళు ఎలా మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, బాణాల్లాగా మార్చబడాలి. బాణాలు పుట్టవు కదా, బాణాలను ఏం చేయాలి? తయారు చేయాలి. బాణాలను ఏం చేయాలి? తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి? వాటిని చాలా షార్ప్గా తయారు చేయాలి. వాటిని ఎలా ఉండాలంటే స్ట్రైట్గా ఉండాలి. వంకర టింకరగా ఉందనుకోండి, కరెక్ట్గా టార్గెట్ అది రీచ్ అవ్వలేదు. వాటిని చాలా షార్ప్గా ఉండాలి, వాటిని చాలా స్ట్రైట్గా తయారు చేయాలి, వాటికి పదును పెట్టాలంట.
ఆ షార్ప్నెస్ కోసం వాటికి పదును పెట్టాలి, వాటికి మెరుగు పెట్టాలి. వారు కరెక్ట్ టార్గెట్ రీచ్ అయ్యేటట్లుగా సరైన బాణాల్లాగా పెంచాలంట. ఎలా పెరుగుతారు వాళ్ళ పిల్లలు అంత బాణాల్లాగా పదునైన వాళ్ళుగా ఎలా పెరుగుతారు అంటే, ఒక మాట చదువుతాను చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఎలా జయిస్తారు? 14వ వచనం మిడిల్లో ఉంది చూడండి. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఏ యవ్వన బిడ్డలో అయితే దేవుని వాక్యం నిలిచి ఉంటుందో వాళ్ళు ఎలా మార్చబడతారంటే బలవంతులుగా మార్చబడతారు. ఈ బలవంతులు దేవుని సన్నిధిలో ఒక బాణంలాగా దుష్టుని జయించే వ్యక్తులుగా మార్చబడతారు. ఆమేన్. దుష్టుడు ఎవరిని మృంగుదునా అని లోకమంతా తిరుగుతూ ఉన్నాడంట. మన పిల్లల దగ్గర కూడా వాడు తిరుగుతూనే ఉంటాడు. వాడి మెయిన్ టార్గెట్ ఏంటంటే మన పిల్లలే. లోకంలో ఉన్న పిల్లల్ని పెద్దగా టచ్ చేయడు వాడు. మన పిల్లల మీద ఎక్కువ దాడి ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు దేవుని వాక్యంలో నుంచి లాగడానికి, ఈ లోకంలోనికి లాగడానికి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. అయితే వాడిని జయించాలంటే వీళ్ళకి ఏం కావాలి? బలం కావాలి. బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యంలో నుంచి వస్తుంది. ఇప్పుడు లక్ష్మి గారు ఎత్తిపట్టి ప్రార్థన చేసిన రీతిగా వాళ్ళకి పాలు లాంటి వాక్యము పెట్టాలి, బలమైన ఆహారం ఇచ్చే వాక్యం కూడా పెట్టాలి. అప్పుడు వాళ్ళు ఎలా మార్చబడతారు? బలవంతులుగా మార్చబడతారు. అప్పుడు వాడు సాతాన్ని జయించే వ్యక్తిగా ఉంటారు. ఆమేన్. ఒక్కసారి దేవుడు గురి చూసి కొడితే ఆ బాణం ఎక్కడికి వెళ్ళి తగలాలంటే సాతాను యొక్క కోటల్ని కోల్చగలిగే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు మనం అందరం ఎవరమంటే దేవుని చేతిలో బాణాలు లాంటి వాళ్ళం. మన బిడ్డల్ని కూడా ఆ రీతిగా ట్రైన్ చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దుష్టుడు కార్యాలు లయపరచబడుతున్నాయి, అదే రీతిగా నీ పిల్లల్ని కూడా ట్రైన్ చేసే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. మన 127వ కీర్తనలో, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లో బాణముల వంటి వారు, అట్టి వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అంబుల పొది అంటే ఏంటి? బాణాలు హోల్డ్ చేసే ఒక ఏంటంటారు, సంచి లాంటిది. మనకు అర్థం అవడం కోసం ఒక బాక్స్ లాగా లేకపోతే ఒక సంచి లాగా ఉందనుకోండి. దాంట్లో ఒక్కొక్క బాణం పెట్టుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు అవసరమైనప్పుడు తీసి దాంట్లో పెట్టి మనము టార్గెట్ రీచ్ అయ్యేటట్లుగా కొడతారు. సో ఈ అంబుల పొది ఎలా ఉండాలి? ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మన గర్భాన్ని పుట్టింది ఇద్దరే అనుకుందాం, ఒకళ్ళో ఇద్దరు పుట్టారు. అసలు పిల్లలు లేని వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి. సో మరి ఎలా ఈ అంబుల పొదిని నింపుకునేది? పొద్దున్న నేను ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసింది. ఈ లోకంలో పాత నిబంధనలో పిల్లలు ఆస్తిగా వాళ్ళు భావించేవాళ్ళు. ఆ పిల్లలకు వచ్చే స్వాస్థ్యము వాళ్ళ ఆస్తిగా భావించేవాళ్ళు. అయితే నూతన నిబంధన ప్రకారంగా చూస్తే మనం ఈ లోకంలో ఉన్న ధనం కోసం మనము వేగిరపడే వ్యక్తులుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చిమ్మట ఉంది, తుప్పు పడుతుంది, ఇక్కడున్న ధనమంతా నాశనం అయిపోద్ది. కాబట్టి మనం దేన్ని వెతకాలి? పరలోక రాజ్యంలో అక్షయమైన ధనం కొరకు మనము వేగిరపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు అది ఎలా వస్తుంది మనకి? పాత నిబంధన ప్రకారంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంత స్వాస్థ్యం. నూతన నిబంధన ప్రకారంగా నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదిస్తే పరలోకంలో అంత స్వాస్థ్యాన్ని పొందుకుంటావు అన్నమాట. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు నాకు 2 పిల్లలే ఉన్నారు. ఆ 2 పిల్లల్ని దేవుని కొరకు పెంచితే దానికి తగ్గ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకుంటావు. 2 పిల్లలతో పాటు ఆత్మీయంగా ఒక 100 మంది పిల్లల్ని నువ్వు సంపాదించగలిగితే ఆ 100 మందికి దేవుడిచ్చే స్వాస్థ్యం నీదే. హల్లెలూయా. మొత్తం ఒక ఊరంతా నీకు ఇచ్చేశారు దేవుడు. ఆ ఊరి మీద ఆధిపత్యం నీదే, ఎందుకంటే నీ పిల్లలు కాబట్టి వాళ్ళందరూ. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ నూతన నిబంధనలో మన పిల్లలు వారి యొక్క భవిష్యత్తుల కొరకు మనము ఏ రీతిగా ప్రార్థన చేయాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నువ్వు ఎంత సంపాదిస్తే దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు పరమ కానాన్లో పొందుకుంటావు. ఈ లోకంలో గురించి కాదు మనం పడే ఈ ప్రయాస, ఈ ప్రార్థనలు, ఈ బాధ, ఈ దుఃఖము, ఈ వేదన, ఇదంతా ఈ లోకం గురించి కాదు. ఈ లోకంలో ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తారు.
కానీ పరలోక రాజ్యంలో నీకు స్వాస్థ్యం కావాలి అంటే ఇక్కడ నీకు పిల్లలు కలగాలి. అది శారీరక పిల్లల, ఆత్మీయ పిల్లల అన్నది దేవుడు నీకు నాకు వదిలేశారు. విడిచిపెట్టబడిన వాళ్ళ పిల్లలు ఎంత అవుతారంటే విస్తారమైన జనం అవుతారంట. ఆమెన్. గొడ్రాలకి ఎక్కువ మంది పిల్లలు పుడతారంట. ఆమెన్. సో ఈ వాగ్దానాలన్నీ దేవుడు మనకి ఇచ్చారు. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు, దాన్ని బట్టి నీకు పరలోకంలో స్వాస్థ్యం ఉంటుంది. ఒకసారి ఆలోచించేద్దాం. ఎంతమంది పిల్లలతో నువ్వు అంబుల పొదిని నింపుకున్నావో అంత ధన్యురాలివి నువ్వు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎంతమంది పిల్లలతో, ఎలాంటి పిల్లలు మళ్ళీ బలవంతుని చేతిలో బాణంలాగా ఉండాలి. వంకర టెంకరగా ఉండి ఇష్టానుసారంగా జీవించే పిల్లలు ఎంతమంది ఉన్నా ఒకటే, ఉండకపోయినా ఒకటే. సో దాంతో అంబుల పొది నింపుకుంటే నీకు అపజయమే కలుగుతుంది కానీ విజయం కలగదు. సో షార్ప్గా నువ్వు సిద్ధపరిచిన బాణం లాంటి పిల్లలు ఎంతమంది నీ అంబుల పొదిలో ఉంటే నువ్వు అంత ధన్యురాలు. నువ్వు ఆ అంబుల పొదితో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉంటావంటే, అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ఆమేన్. చూడండి, పిల్లలున్న వాళ్ళు చక్కగా వాళ్ళని ప్రేమించే పిల్లలున్న వాళ్ళకి ఏదైనా దిగులు ఉంటుందా? రేపొద్దున నేను ముసలోడైనా ఏం ప్రాబ్లం లేదు, రేపొద్దున నాకు అనారోగ్యం వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. మన గ్రూప్లోనే సత్యవతి గారు నిన్నే సాక్ష్యం ఇచ్చారు మాకు. నా కొడుకు నాకు ఇంకొక లోకం చూపిస్తున్నారమ్మా అన్నారు ఆవిడ. అసలు నాకు ఇంకా ఆనందానికి హద్దులు లేవన్నమాట. ఆవిడ చెప్పిన మాట ఆ రేంజ్లో చెప్పారు. ఇప్పటి వరకు ఒక లోకంలో ఉంది ఆవిడ. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఆవిడ పడిపోయి కోమలోకి వెళ్ళిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ శ్రమ ద్వారా తన కుమారుడు ఒక గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పును చూసి ఆవిడ చాలా సంతోషిస్తూ ఉంది. ఆమేన్. ఈరోజు ఆ బిడ్డను బట్టి ఆమె ఎంతో సంతోషిస్తుంది. అంటే ఒక్క బిడ్డ ఒక బాణంలాగా మనం సిద్ధపరచుకుంటే దేవునిలో మనం ప్రార్థనాపూర్వకంగా ఆ బిడ్డను కనుక షైన్ చేయగలిగితే ఆ బిడ్డను బట్టి నువ్వు సాతాన్ని ఎదిరించవచ్చు, నీ విరోధులతో వాద్యం ఆడవచ్చు, నువ్వు భయం లేకుండా జీవించవచ్చు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు బిడ్డలే ఆస్తులు మనకి. అది శారీరక బిడ్డల, ఆత్మీయ బిడ్డల, ఏ బిడ్డ అయినా సరే నీకు దేవుడు గొప్ప స్వాస్థ్యము, నువ్వు సంపాదించిన బిడ్డను బట్టి, నువ్వు షైన్ చేసిన బిడ్డను బట్టి దేవుడు పరలోక రాజ్యంలో నీకు స్వాస్థ్యం ఇవ్వబోతా ఉన్నారు. దాని కొరకు మనం ఎదురు చూద్దాం, దాని కొరకు ఈ లోకంలో ప్రయాసపడదాం. అందు నిమిత్తమై మన బిడ్డల్ని ఒక బాణాల్లాగా సిద్ధపరుద్దాం. దేవుడి వాక్య భాగంను మన బిడ్డల జీవితాల్లో, మన జీవితాల్లో సంపూర్ణంగా స్థిరపరచును గాక. ఆమేన్. అందరికీ ఉన్న ఏకైక ఆశ ఏంటి అంటే మన పిల్లలు మంచి జ్ఞానవంతులు అవ్వాలని కదా. చదువులో అన్ని విషయాల్లో వాళ్ళు జ్ఞానవంతులుగా ఉండాలి అని మనందరి ఆశ. మరి దాని కొరకే ఒక మంచి వాగ్దానము యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. ఆమేన్. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు మన బిడ్డలందరూ జ్ఞానవంతులుగా ఉండాలి అని మనం తల్లిదండ్రులుగా కోరుకుంటున్నాం. చాలా బాగుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? ఒకవేళ మీకు జ్ఞానం కావాలి, కొదువుగా ఉంది, అదేదో తక్కువగా ఉంది అని అనుకుంటే మీ బిడ్డల కోసం ఏం చేయమంటున్నారు దేవుడు అంటే అడగమంటున్నారు. ఎలా అడగాలంట? విశ్వాసముతో అడగాలి. అంటే నా బిడ్డ ఎంత తెలివి తక్కువ వాడైనా సరే దేవుడు ఖచ్చితంగా నా బిడ్డను ప్రయోజకుడుగా, జ్ఞానవంతుడిగా చేస్తాడు, ఆయన శక్తివంతుడు, సమర్థుడు అని విశ్వాసంతో మనం అడగాలంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఆ విశ్వాసంతో అడిగిన ఒక గొప్ప భక్తుని గురించి మనం ఒక్కసారి ఒక మాట చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము మనందరికీ సుపరిచితమైన మాటే, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నా. 3:7.
నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవుడు ఏం చెప్పారు? అడగమని చెప్పారు. ఇక్కడ సొలొమోను భక్తుడు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. నీ దాసుడైన దావీదు యొక్క సింహాసనాన్ని నాకిచ్చావు ప్రభువా, నేను ఎలాంటి వాడిని? బాలుడను. అంటే నాకు జ్ఞానం సరిపోదు. ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోదు. అలాగే ఇంత గొప్ప జనాలకి న్యాయం తీర్చడానికి నాకు వివేకం సరిపోదు. కాబట్టి జ్ఞాన వివేకములు కలిగిన హృదయాన్ని నాకు ఇమ్మని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన దేవుడు ఏం చెప్పారు? అడిగిన వారికి ధారాళంగా ఇస్తానన్నారు కదా. మన దేవుడు ఏం చెప్పినా ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు ఒకవేళ బిడ్డ అడగడం లేదేమో, వాడికి అంత జ్ఞానం లేదు కాబట్టి, వాడికి దేవుడి గురించి అంత తెలియదు కాబట్టి అంత అడగడం లేదేమో. మరి అన్నీ తెలిసిన మనం ఏం చేస్తున్నాం? అయ్యో నా బిడ్డ చదవట్లేదు, నా బిడ్డకి మంచి ర్యాంక్ రావట్లేదు, నా బిడ్డ వెనకబడిపోయాడు, ఇలా ఏడుస్తా కూర్చుంటాం. వాళ్ళకన్నా ఎక్కువ డిప్రెషన్ మనలోనే ఉంటుంది పిల్లల విషయంలో కదా. సో బిడ్డలు ఎక్కడ మార్క్స్ తగ్గిపోయినా ముందు కృంగిపోయే వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే. నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను మా వాడిని బాగా చదివిస్తూ ఉంటాను. ఆడికి ఒక్క మార్కు తక్కువ వచ్చినా ఇక్కడ బాధ అంతా ఎవరిదంటే నాది, వాడిది కాదు. ఎందుకంటే చదివించిందని నేను కాబట్టి. అయ్యయ్యో ఇంత కష్టపడి చదివించాను కదా, ఎందుకు తగ్గినాయిరా అని చెప్పి ముందు డిప్రెషన్ నాకు వస్తుంది, వాడికి కాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది? వాడికి జ్ఞానం సరిపోవడం లేదు, వాడికి అండర్స్టాండింగ్ సరిపోవడం లేదు, వాడికి నాలెడ్జ్ సరిపోవడం లేదు. మరి ఏం చేయాలి దానికోసం అంటే దేవుణ్ణి అడగాలంట. అంటే ప్రార్థన చేయాలి. మొదటిగా వాక్యం వాడికి బోధించాలి. రెండవదిగా వాడిని ఒక బాణంలాగా సిద్ధపరచాలి. మూడవదిగా వాడి కొరకు నువ్వు ప్రార్థన చేసే తల్లిగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒకవేళ వాళ్ళకి అంత జ్ఞానం ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకునే వ్యక్తులైతే ప్రైజ్ గాడ్, వాళ్ళ ప్రార్థనతో పాటు తల్లి ప్రార్థన కూడా చాలా అవసరం. అలాగే ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేసుకోలేని బిడ్డలైనా నువ్వు చేసే ప్రార్థన వాడికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారు. సో ఈరోజు సొలొమోను భక్తుడు అన్నీ ఇవ్వండి ప్రభువా, ఒకవేళ నా శత్రువులపై నాకు జయం ఇవ్వండి అని అడగలేదంట, నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వండి అని అడగలేదంట, నాకు ఘనత ఇవ్వండి అని అడగలేదంట. నేను బాలుడను, ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలించిన 12 సంస్థానాలపైన ఏకఛత్రాధిపత్యం దేవుడు ఆయనకి ఇస్తే ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయనకి జ్ఞానం కావాలని అడిగారంట. ఇప్పుడు ఈ 12 సబ్జెక్టులు ఇంచుమించుగా ఉన్నట్టున్నాయి, నాకు తెలియదు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో ఒక్కొక్క పిల్లలకి. అన్ని సబ్జెక్టులు చదవాలంటే వాళ్ళకి ఉన్న చిన్న బ్రెయిన్కి ఎంత స్ట్రెస్, వాళ్ళకి చెప్పడానికి నాకే స్ట్రెస్ వచ్చేస్తుంది. అసలు బాబా ఆ సబ్జెక్ట్ చూస్తే నాకే భయం వేసి వస్తుంది, ఎలా చదువుతాడు వీడు, ఇంత పోర్షన్ ఎలా కవర్ చేస్తాడా అని. అంటే వాళ్ళకి ఉన్న జ్ఞానానికి మించిన స్టడీస్ ఉన్నాయి ఇప్పుడు. వాళ్ళ చిన్న బ్రెయిన్స్ తట్టుకోలేకపోతున్నాయి, చదవలేకపోతున్నారు, గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. అసలు ఆ వర్డ్స్ మన నోరే తిరగడం లేదు, అంత టఫ్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? వాళ్ళకి కావాల్సిన జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. వాళ్ళ కోసం ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం ప్రతిరోజు రేయి మొదటి జామున ప్రార్థన చేయగలిగితే రేయి మొదటి జామున కొంచెం టైం పెట్టుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రతి ఉదయకాలం బిడ్డలకి ఆ రోజు వాళ్ళ స్టడీస్కి కావాల్సిన జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎక్కడున్న దేవుని జ్ఞానం వాళ్ళకి కలిగేటట్లుగా వెనకాలుండే ప్రార్థనా పరిచర్య మనం చేయాలి. ఈరోజు చాలామంది పిల్లల కోసం బెంగ పెట్టుకుని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రార్థన చేసే తల్లులకి ఆ బెంగ ఉండదు. ఖచ్చితంగా దేవుడు నా బిడ్డను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నా బిడ్డ జ్ఞానం ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు నా బిడ్డను ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడని ఎవరికి ఉంటుందంట? ఆ కాన్ఫిడెన్స్, విశ్వాసంతో ప్రార్థన చేసే వాళ్ళకి ఉంటుంది. ఆమేన్. దేవుడు ఎలా అడగాలని చెప్తున్నారు? సందేహింపక విశ్వాసముతో ప్రార్థన చేయవలెను. నువ్వు నిజంగా సందేహించకుండా నా బిడ్డ
జ్ఞానవంతుడిగా దేవుడు చేస్తాడని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీకు ఆ కలవరం ఉండదు. దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే, సొలొమోను భక్తుడు చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, అదే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక. దేవుడికి చాలా నచ్చిందంట ఆయన రిక్వెస్ట్. మనం చేసే ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నింటిలో ఆయనకి ఇష్టమైంది ఏంటంటే, నా బిడ్డకి జ్ఞానం ఇయ్యి ప్రభువా అని అడిగితే దేవునికి చాలా ఇష్టం అంట. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఈరోజు నా బిడ్డకి అందం ఇయ్యి ప్రభువా, నా బిడ్డకి మంచి హైట్ అవ్వాలి ప్రభువా, నా బిడ్డ మంచి జాబ్ కొట్టాలి ప్రభువా, ఇవన్నీ కాదు, ముందు నా బిడ్డకి మంచి జ్ఞానం ఇయ్యి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఆ మనవి దేవునికి అనుకూలంగా ఉంటుందంట. ఆమేన్, ప్రైజ్ గాడ్. అలా అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆన్సర్ ఎంత గొప్పగా ఉందంటే 11వ వచనం, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. బుద్ధి వివేకములు గల హృదయమును నేను నీకు ఇచ్చుచున్నాను. మన బిడ్డలు నిజంగా బుద్ధిమంతులైతే, నిజంగా వివేకము కలిగి, అంటే ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలో పరిశుద్ధాత్మదేవుని నడిపింపులో వాళ్ళు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెసే చూస్తారు, ఫెయిల్యూర్ ఉండదు వాళ్ళ జీవితంలో. ఆమేన్. బుద్ధి జ్ఞానముల వివేకములు కలిగిన హృదయాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆ దినాన్ని సొలొమోనుకే కాదు, ఈ దినాన్ని మన బిడ్డలందరికీ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. సో ఆ రీతిగా అడిగిన కారణాన్ని బట్టి ఇంకా దానికి ఎక్స్ట్రా కూడా దేవుడు ఇచ్చారంట. ఇంకా ఎక్స్ట్రా ఏమి ఇచ్చారు? పూర్వీకులలో నీ వంటివాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడే ఒక్కడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. కూడా అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నమాట. జ్ఞానం ఈ ప్రభువా, వివేకం ఈ ప్రభువా అని అడిగినందుకు ఘనతను ఐశ్వర్యమును అతని వంటి రాజు అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎవరూ లేనంత గొప్ప ఉన్నతమైన స్థితి దేవుడు ఆయనకి ఇచ్చేశారంట. ఆయన చేసింది ఎంత చిన్న ప్రార్థన, చాలా చిన్న ప్రార్థన, కానీ దాని లోపల ఇన్నర్ మీనింగ్ ఏంటి మనం గ్రహించాలి. ఆయన స్వార్థపూరితంగా అడగలేదు. మన ప్రార్థనలు అన్నీ స్వార్థపూరితంగానే ఉంటాయి, అందుకే దేవుడికి నచ్చవు. నన్ను అడిగితే మన ప్రార్థనలు అన్నీ స్వార్థమే. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ, నా బిడ్డ కాదు ప్రభా, నీ బిడ్డగా ఆ బిడ్డ సక్సెస్ అయితే నీ నామానికి మహిమ రావాలి, అది మనం అడగాల్సిన పని. మనం ఏం చేస్తాం, నా బిడ్డ మంచిగా సక్సెస్ అయితే నాకు ఘనత వస్తుంది అనుకుంటాం. అందుకే దేవుడు నో అంటారనమాట. ఆమెన్ అంటే మనిషి నో అంటారు. సో ఆయన ఎందుకు అలా అడిగారు జ్ఞాన వివేకములు అంటే, దేవుడు దావీదుకి ఇచ్చిన కృపా సింహాసనాన్ని స్థిరపరచడానికి, దేవుడు దావీదుకు చూపిన కృపలో కొనసాగడానికి, ఆయన మహిమకరంగా ఆ సింహాసనం ఉండాలి అంటే ఆయన పాలించే రాజుకి ఆయన ఇచ్చే జ్ఞానం కావాలి, అంటే ఆయనకు మహిమకరంగా నిలవబడాలి. సో కాబట్టి దేవుడు ఆయన మనవిని అనుకూలంగా చేసుకున్నారంట. నువ్వు చేసే ప్రార్థనలో స్వార్థం లేకుండా ఉంటే చాలు. ఏ స్వార్థం? దేవునికి మహిమ రావాలనే దృక్పథంలో నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు అవును ఆమెన్ అంటారు. లేనిచో నీకు కానీ నీ బిడ్డలకు కానీ బెనిఫిట్ అయ్యే ప్రార్థనలే నువ్వు చేస్తున్నావంటే అది రావచ్చు రాకపోవచ్చు, నేనైతే గ్యారంటీ ఇవ్వలా. కానీ దేవునికి మహిమకరంగా ఉండే ప్రతి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అవును ఆమెన్ అంటారు. ఆమెన్, ప్రైజ్ గాడ్. సో ఈరోజు ఇంకొక మాట కూడా నేను చదువుతున్నాను. ఇంకొక మాట, నిర్గమాకాండము 31వ అధ్యాయము. నిర్గమాకాండం ఇది కూడా కొన్ని సంవత్సరాల క్రితం మనం ధ్యానం చేస్తాం, కానీ సందర్భానుకూలంగా ఇంకొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 31వ అధ్యాయము 2వ వచనం. నేను యూదా గోత్రంలో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వానిని పిలచితిని. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును,
పొదుగుటకై రత్నములను సానబెట్టుటకై కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్త పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. బెసలేలు అనే వ్యక్తికి దేవుడు జ్ఞాన విద్యా వివేకములు కలిగిన దేవుని ఆత్మ పూర్ణునిగా చేశారంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనం ఏం కావాలి? జ్ఞానం కావాలి, విద్య కావాలి, వివేకం కావాలి. ఇవన్నీ అడుగుతాం కదా. సో దేవుడు బెసలేల్ అనే వ్యక్తికి జ్ఞాన వివేక విద్య కలిగిన దేవుని ఆత్మ పూర్ణునిగా చేశారంట. సో గోల్డ్తో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ చేయాలన్నా, నెక్స్ట్ వెండితో చేయాలన్నా, ఇత్తడితో చేయాలన్నా, రత్నాలతో అంటే డైమండ్స్తో చేయాలన్నా, కర్రతో ఏ పనిముట్టైనా ఇవ్వండి, ఒక డిఫరెంట్ డిజైన్ క్రియేట్ చేస్తాడు ఆయన. సో దానికి ఆయనకి కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చారంట. సో దేవుని మందిరం కట్టడంలో బెసలేలు ఒక ముఖ్యమైన వ్యక్తిగా వాడబడ్డారు. సో దేవుని మందిర కన్స్ట్రక్షన్లో దేవుడు ఈరోజు జ్ఞానం ఇవ్వాలి, వివేకం ఇవ్వాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ఖచ్చితంగా మన పిల్లలకి ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తారు, నేర్పు కలిగిన వ్యక్తులుగా మారుస్తారు, ఒక ఎక్స్ట్రాడినరీ పీపుల్గా దేవుడు ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా ఈ దినాన్ని విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే మన బిడ్డల్ని దేవుడు బెసలేలుల వలె ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం. తెలివికై మొర్రపెట్టిన ఎడ్ల, వివేచనకై మనవి చేసిన ఎడ్ల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడ్ల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడ్ల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఈ వాక్యం నుంచి మనకి ఏం చెప్తున్నారంటే, వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు మనము వెతకాలంట. తెలివికై వివేచనకై వెతకాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనకి అన్ని విషయాల్లో దేవుని యందు భయభక్తులు ఎలా ఉండాలో ఆ గ్రహింపులోనికి తీసుకొస్తారు. నెక్స్ట్ దేవుని గురించిన జ్ఞానం మనకి పొందుకుంటాం. ఆమేన్. అంటే వెతికే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో ఏదో ఒక రోజు ప్రార్థన చేయమన్నారు, ఈరోజు ఆగస్టు ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో బిడ్డల గురించి ప్రార్థన చేసేసాం, అయిపోయింది, ఇంకా డన్, జరిగిపోయింది, అవును ఆమేన్ అనేసాం, వదిలేసాం ఇక్కడితో. అలా కాదు. ఈ రోజుకి ఫుడ్ ఈరోజు తింటున్నాం కదా, రేపటి ఫుడ్ రేపు తింటాం. అలాగే ఈరోజు చేసే ప్రార్థన ఈరోజు చేస్తాం, రేపటి దినాన్ని మళ్ళీ మన బిడ్డల కోసం మనం ప్రార్థించి వెతకాలి. కంటిన్యూస్గా దేవుని సన్నిధిలో మన బిడ్డలు సక్సెస్ అయ్యేంత వరకు కంటిన్యూస్ ప్రేయర్స్ ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దాచబడిన ధనం దొరికే వరకు ఎలా వెతుకుతామో మన బిడ్డలు సక్సెస్ అయ్యే వరకు అలా ప్రార్థన చేయాలి. వెండి దొరికే వరకు ఎలా వెతుకుతామో, బంగారం దొరికే వరకు ఎలా వెతుకుతామో, అలాగే మన బిడ్డల సక్సెస్ మనం చూసేంత వరకు దేవుని సన్నిధిలో కంటిన్యూస్గా ప్రేయర్ చేయాలి. సో అలా ప్రార్థించిన వారి బిడ్డల జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దానియేల్ గ్రంథము. ఇది కూడా మనం చదువుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. దానియేల్ గ్రంథం మొదటి అధ్యాయము మనకి ఇదంతా తెలుసు కాబట్టి సమయం తక్కువ ఉంది, నేను చెప్తాను. సో ఈ దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు వీళ్ళు నలుగురిని ఒక బబులోన్ చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు యూదులు, చెరపట్టబడిన యూదులు. వీళ్ళకి మీద ఒక అధికారిని నియమించారు. వీళ్ళకి ఏం చేశారంట, మంచిగా రాజు భోజనంను, రోజు ద్రాక్షారసాన్ని ఇచ్చి మంచి భోజనం పెట్టి వీళ్ళని 3 సంవత్సరాలు ట్రైన్ చేయమన్నారంట. ఏ విద్య? కల్దీ విద్యను నేర్పించమన్నారంట. నేర్పించి వీళ్ళని ఒక ఉన్నతమైన విద్య అభ్యసింప చేసిన తర్వాత వీళ్ళకి టెస్ట్ చేద్దామని చెప్పారంట. వీళ్ళేమనుకున్నారు, ఇప్పుడు మంచి భోజనం, మనమైతే ఏం చేస్తాం, మన పిల్లలకి రోజు రాజుగారు తినే ఫుడ్ వస్తుందంటే
అసలు మన పిల్లలే వాళ్ళ పొజిషన్‌లో ఉంటే, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. రోజు రాజుగారు తినే అన్ని నాన్ వెజ్ వెరైటీ ఐటెమ్స్, రోజు మంచి ఫుడ్ దొరుకుతుంది. మంచిగా ద్రాక్షారసం దొరుకుతుంది. వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ దొరుకుతున్నాయి. మనం ఏం చెప్తాం? మంచిగా తినండర్రా అని చెప్తాం. కానీ వాళ్ళు ఏమనుకున్నారంట? 8వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయుటకు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఎందుకు అపవిత్రత వస్తుంది? వీళ్ళందరూ అన్య దేశంలో ఉన్నారు. రాజుకు వండే ఆ పదార్థాలన్నీ ఏం చేస్తారంటే ముందు బలి అర్పించి, ఆ బలి అంటే అన్య దేవతలకి బలి అర్పించి, ఆ బలి అర్పించిన వాటితో వంటకాలు చేస్తారనమాట. సో డానియేలు ఏమనుకున్నారంట? దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ కాబట్టి, జ్ఞానవంతుడు కాబట్టి, నన్ను అపవిత్రపరుచుకోకూడదు. ఈ ఈ కొంచెం టైము సంతోషాన్ని ఇచ్చి ఏదో టేస్ట్ ఇచ్చే ఈ ఫుడ్ కోసం నన్ను నేను అపవిత్రపరుచుకోకూడదు అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశాడంట. సో ఈ నలుగురు రాజు భోజనాన్ని రిజెక్ట్ చేశారు, ఆ పానాన్ని రిజెక్ట్ చేశారు. దాని బదులుగా కాయగూరలు పెట్టమన్నారంట. ఒకవేళ అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? నెక్స్ట్ సెలెక్ట్ అవుతామో లేదో తెలీదు, నెక్స్ట్ మన పొజిషన్ ఏంటో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం హ్యాపీగా బ్రతికేద్దాం అని అనుకుని తినేసి వాళ్ళు కూడా ఉంటారు కదా. నెక్స్ట్ లెవెల్ గురించి ఆలోచించకుండా దేవుడు ఎక్కడో అన్య దేశంలో ఉన్నాం, అక్కడ దేవుని బిడ్డలు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు వాళ్ళకి. ఫస్ట్ థింగ్ వాళ్ళని గైడ్ చేయడానికి తల్లిదండ్రులు లేరు. చిన్ననాటి నుంచి నేను అనుకుంటా దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలను వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా దేవుని యందు భయభక్తులుగా పెంచారు కాబట్టి ఇప్పుడు అన్య దేశంలో ఉన్న, ఎవ్వరూ లేని స్థితిలో ఉన్న దేవుడు చూస్తున్నాడనే భయము కలిగి, భక్తి కలిగి వాళ్ళు అపవిత్రపరచుకోకుండా వాళ్ళు ప్రత్యేకించుకున్న వ్యక్తులుగా ఉన్నారంట. ఆమేన్. ప్రత్యేకంగా ఉన్నారు. అందు కారణాన్ని బట్టి 19వ వచనం 18, నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందుందినంత శకునగాండ్రందరికంటే, గారడీ విద్య గలవారందరికంటే 10 శ్రేష్ఠులని తెలియబడెను. ఆమేన్. ఎంత శ్రేష్ఠులంట? 10. అంటే ఒకడికి ఒక జ్ఞానం ఉంటే దానికి 10 జ్ఞానం ఉంది వీళ్ళకి. ఆమేన్. ప్రైజ్ గాడ్. వాళ్ళు చెప్పేదానికి వీళ్ళు 10 శ్రేష్టమైన సమాధానాలు రాజుకి ఇస్తే రాజు చాలా సంతోషించాడు. దానికి మూలం ఏంటి? వీళ్ళ అపవిత్రతలోనికి వెళ్లకుండా వీళ్ళు కాపాడుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనా పరులుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారికి జ్ఞాన వివేకములు కలిగిన హృదయం ఇచ్చి 10 శ్రేష్ఠులుగా చేశారంటే, ఇప్పుడు మన బిడ్డలు 10 శ్రేష్ఠులు అవ్వాలంటే వాళ్ళ అపవిత్రులు కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటట్లు మనం దేవుని వాక్యాన్ని బోధించాలి. వాళ్ళని దేవుని వాక్యంలో పెంచాలి బాణముల్లాగా. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. అప్పుడు వాళ్ళ బిడ్డలు 10 జ్ఞానవంతులుగా, శ్రేష్ఠులుగా, విద్యావంతులుగా, ఒక ఉన్నతమైన దేవుని రాజ్య మహిమలో వాడబడే బిడ్డలుగా ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడి వాగ్దానాన్ని కూడా మన బిడ్డల జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చునుగాక. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.